మీరు చూస్తున్నారు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. చర్చి లోపల చర్చి కాంపౌండ్ గోడపై జై శ్రీరామ్ అని రాసిన వారిపై నేరానికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ శ్రీ కేవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్. శ్రీకాకుళం టౌన్ హాల్ రోడ్లో ఉన్న ఆర్సీఎం సెయింట్ థామస్ చర్చ్ లోపల ఉన్న కాంపౌండ్ గోడపై, అదేవిధంగా చిన్న బజార్ రోడ్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ లోపల మరియు చర్చ్ కాంపౌండ్ గోడపై జై శ్రీరామ్ అని రాసిన వారిపై వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు జరిపి నేరానికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసులు. అరెస్ట్ కాబడిన ముద్దాయి వివరాలు: నర్రు దుర్గాప్రసాద్ అలియాస్ ప్రసాద్, శ్రీకాకుళం; గ్రంథి సోమశేఖర్, తండ్రి లక్ష్మణరావు, శ్రీకాకుళం. ముద్దాయిల యొక్క నివాసం మేదర వీధి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం టౌన్ హాల్ రోడ్ ఏదైతే ఉందో అది నిన్న నైట్ టౌన్ హాల్ రోడ్లో ఉన్న ఆర్సీఎం సెయింట్ థామస్ చర్చ్ అండ్ చిన్న బజార్ వీధిలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ ఏదైతే ఉందో ఆ రెండు చర్చెస్ దగ్గర కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ జై శ్రీరామ్ అని చెప్పి అక్కడ ఉన్న కాంపౌండ్ వాల్ పైన రాయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే టీమ్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో అరెస్ట్ అవ్వబడుతున్న వ్యక్తులు దుర్గాప్రసాద్ అలియాస్ ప్రసాద్, ఈయనది మూనపాలెం శ్రీకాకుళం జిల్లా, అండ్ సోమశేఖర్, ఈయనది కూడా మూనపాలెం శ్రీకాకుళం జిల్లా. సో వీళ్ళిద్దరూ నిన్న ఒక సుజుకి యాక్సిస్ శ్రీకాకుళం రూరల్ సిఐ గారు, ఫ్రీడమ్ మ్యాగజిన్ శ్రీకాకుళం టౌన్ సిఐ గారు, వీళ్ళందరూ ఇది టీమ్స్ ఫామ్ చేసి వెంటనే వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను పబ్లిక్ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనకు ఎక్కడైనా సరే మన టెంపుల్స్ కావచ్చు, చర్చెస్ కావచ్చు, మాస్కులు కావచ్చు, అది ఎనీ అదర్ రిలీజియస్ ప్లేస్, ఏ మతానికి సంబంధించిందైనా కావచ్చు, దానికి సంబంధించి పోలీస్ వైపు నుంచి మనం యాక్టివిటీస్ ఏవైతే చేయాలో, నైట్ పెట్రోలింగ్ చేయడం కావచ్చు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కావచ్చు, వాటి సేఫ్టీ చూసుకోవడం కావచ్చు, ఇవన్నీ మనం చేస్తున్నాము. దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తాము. బట్ మన వైపు నుంచి పబ్లిక్ కావచ్చు, మీడియా ద్వారా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, టెంపుల్ ఈ రిలీజియస్ ప్లేసెస్ అన్నిటి దగ్గర ఈ మన ప్రార్థనా మందిరాలకు సంబంధించి టెంపుల్స్ కానివ్వండి, చర్చెస్ కానివ్వండి, మాస్కులు కానివ్వండి, మన రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా అక్కడ సీసీటీవీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు సీసీటీవీస్ ఉంటే ఎవరైనా వచ్చి ఇలాంటిది చేయాలన్నా కూడా వాళ్ళు 1-2 సార్లు ఆలోచన చేయవలసి వస్తుంది. ఇది ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నామంటే, మనం టోటల్ డేటా తీసుకున్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకి సంబంధించి 3,300 పైన ప్రార్థనా మందిరాలు, అంటే అన్ని రిలీజియన్స్కి సంబంధించి. సో ఇప్పుడు ప్రతి చోట 3,300 మంది పోలీసులు పెట్టాలంటే మనకు కూడా కొంచెం ప్రాక్టికల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సో అందుకని చెప్పి మనకి సీసీటీవీస్ ఉంటే 24 hours అక్కడ మనకి ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేస్తాయి. కాబట్టి దయచేసి టెంపుల్ ఎంట్రీస్ కావచ్చు, ఎగ్జిట్స్ కావచ్చు, ఆ ఓపెన్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ మనకి ఆ రోడ్స్ ఏవైతే ఉన్నాయి, టెంపుల్ బయట రోడ్స్, ఇవి కవర్ అయ్యేలా మనం సీసీటీవీస్ పెట్టుకోవాలి. అలానే మన లోకల్ విలేజెస్లో కావచ్చు, టౌన్స్లో కావచ్చు, యూత్ ఉంటారు. మన ఎస్పెషలీ లోకల్ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్లస్ పోలీస్ వీళ్ళిద్దరూ కలిసి ఆ యూత్ కమిటీస్ని ఫామ్ చేసుకోవాలి. అది ఆల్రెడీ మనం ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసాం. కొన్ని ఏరియాస్లో కంప్లీట్ అయింది, మిగిలిన ఏరియాస్లో కూడా చేస్తున్నాము. ఇలా ఏంటంటే మనకు ఆ టెంపుల్ సెక్యూరిటీకి సంబంధించి బోత్ పోలీస్ సైడ్ నుంచి అండ్ పబ్లిక్ సైడ్ నుంచి ఏమేమి యాక్టివిటీస్ చేసుకోవాలని కోఆర్డినేషన్ చేసుకుని దాన్ని ప్లానింగ్ చేసుకుంటాం.